నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను పహల్గాంలో పర్యాటకులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో పహల్గాంలో ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోయిన ప్రాణాలు తిరిగి రావు కావున వాళ్ళ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఏ రాష్ట్ర పర్యాటకులు అసువులు బాసినారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ సంఘటన చాలా దురదృష్టం. వాళ్ళు టూరిస్టులకు భయపెట్టడానికి నిన్న ఉపాధ్యక్షులు అమెరికా ఉపాధ్యక్షులు ఇక్కడ రావడం ఇవన్నీ దృష్టి ఆకర్షించడానికి ఇటువంటి హేయమైన చర్య చేయడం చాలా సిగ్గుచేటు. దొంగచాటున దెబ్బకొట్టి అమాయక టూరిస్టుల ప్రాణాలు బలగొన్న వారికి భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టి ధీటైన జవాబు ఇవ్వాలా. నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఖర్గే గారు కూడా పూర్తి మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి హేయమైన చర్యకు తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని మరి వాళ్ళకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్రకటించి వాళ్ళకు వచ్చిన సంఘటన అయితే తిరిగి రాదు కాబట్టి మంచి ప్యాకేజ్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలా. అదేవిధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో టూరిస్టులు వెళ్ళారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయం కూడా అందించాలని మనవి చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళకు మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మరి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.